తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డికి చుక్కెదురైంది. భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో అటుగా వెళ్తున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డిని డీఎస్పీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం మధ్య మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా డీఎస్పీ జిల్లా అధ్యక్షులు నరేందర్ మహారాజ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాలి. భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే కేసీఆర్ 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 ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ కేసీఆర్ खबरदार केसीआर 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 దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని మార్చాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన దానికి నిరసనగా 3 రోజులుగా రీలే నిరాహార దీక్షలు కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కమిటీ ముఖ్యులంతా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపు వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడుకుతూ నిరసన సెగలు వెగుస్తున్నా కూడా చలనం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటున్నారు అంటే తన దుర్బుద్ధి ఏంటో అర్థమవుతా ఉంది. భారత రాజ్యాంగం పట్ల తన వైఖరి ఏంటో, ఖచ్చితత్వం అంటే ఏంటో అర్థమవుతా ఉంది. సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగం ఈ అణగారిన పీడిత ప్రజలమైనటువంటి మాకు ఊపిరి లాంటిది. ఈ భారత రాజ్యాంగం కంటే ముందు ఈ దేశంలో పౌరసత్వం కూడా లేనటువంటి 90% ప్రజలమైన ఈ దేశ జనాభా మేము. భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు బాలల హక్కులు కాపాడబడతా ఉన్నాయి. భారత రాజ్యాంగం వల్లనే మహిళల హక్కులు కాపాడబడతా ఉన్నాయి. భారత రాజ్యాంగం వల్లనే పౌరసత్వం వచ్చింది. భారత రాజ్యాంగం వల్లనే సమస్త హక్కులు, అవకాశాలు మొత్తం మేము అనుభవిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని అగ్రవర్ణ పాలకులైన మీరు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలం అవుతా ఉన్నారు. 100% భారత రాజ్యాంగాన్ని అమలు చేసి చూడు కేసీఆర్. మేము రాజ్యాంగం విలువేంటో మీకు అర్థం అవుతా ఉంది. భారత రాజ్యాంగం అమలు చేయలేనటువంటి నువ్వు భారత రాజ్యాంగాన్ని మార్చాలి, అమలు చేసి చూడు కేసీఆర్. మేము రాజ్యాంగం విలువేంటో మీకు అర్థం అవుతా ఉంది. భారత రాజ్యాంగం అమలు చేయలేనటువంటి నువ్వు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అంటావా? భారత రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధన జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు భారత రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఆ భారత రాజ్యాంగం మీదనే వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి భారత రాజ్యాంగాన్ని మార్చాలంటున్నావు అంటే నీ దుర్బుద్ధి ఏంటి? అగ్రవర్ణ దొరల పాలన కావాలనుకుంటున్నావా? దొరల పాలనలో నడుపు తువాల కట్టుకొని చెప్పులు చేతులు పట్టుకొని నీ ఇంట్లో ముందు నడిచేటువంటి రోజులు మళ్ళీ రావాలనుకుంటున్నావా? నా ప్రజలకు గొర్రెనిస్తావా? నా ప్రజలకు బర్రెనిస్తావా? నీ పరిపాలన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ఏ విధంగా చేస్తా ఉన్నావో భారతదేశ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మహిళలు గమనిస్తా ఉన్నారు. పిల్లలు గమనిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క సంఘాలు అందరూ గమనిస్తా ఉన్నారు. నీ దుర్బుద్ధి ఏంటో అర్థమవుతా ఉన్నది. మేము గొర్రెలు కాసుకునేటోళ్ళం కాదు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యవస్థలోకి రాబోతా ఉన్నావు. సీఎం కేసీఆర్, నువ్వు కనుక బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పకపోతే, భారత రాజ్యాంగం పట్ల నీ వైఖరిని మార్చుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ మాత్రమే కాదు, అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ ఒకనాడు బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చడం కోసం ఒక కమిటీ వేస్తున్నారని చెప్పి ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ సంఘం భారత రాజ్యాంగాన్ని మార్చడమే మా యొక్క ఎజెండా అని చెప్పి ప్రకటించినటువంటి మోహన్ భగవత్ ఉన్నాడు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాయడానికి, రాజ్యాంగ రచన కమిటీలోకి పోవడానికి ఎంపీ స్థానంలో డాక్టర్ అంబేద్కర్ పోటీ చేస్తే ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి పాకిస్తాన్ లో కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అన్ని వ్యతిరేకమే. ఇలాంటి దుర్బుద్ధినటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ మీ వైఖరిని మార్చుకోకపోతే మీకు తగిన బుద్ధి చెప్తాం. ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీ ఆలోచన వైఖరిని మార్చుకోండి. దానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కేసీఆర్, నువ్వు వెంటనే
బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని డిఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నా. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, రాజ్యాంగాన్ని అమలు చేసి చూడు కేసీఆర్. మేము రాజ్యాంగం విలువ ఏంటో మీకు అర్థమవుతా ఉంది. భారత రాజ్యాంగం అమలు చేయలేనటువంటి నువ్వు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అంటావా? భారత రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధన జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు భారత రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఆ భారత రాజ్యాంగం మీదనే వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి భారత రాజ్యాంగాన్ని మార్చాలంటున్నావు అంటే నీ దుర్బుద్ధి ఏంటి? అగ్రవర్ణ దొరల పాలన కావాలనుకుంటున్నావా? దొరల పాలనలో నడుపు తువాల కట్టుకొని చెప్పులు చేతులు పట్టుకొని నీ ఇంట్లో ముందు నడిచేటువంటి రోజులు మళ్ళీ రావాలనుకుంటున్నావా? నా ప్రజలకు గొర్రెనిస్తావా? నా ప్రజలకు బర్రెనిస్తావా? నీ పరిపాలన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ఏ విధంగా చేస్తా ఉన్నావో భారతదేశ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మహిళలు గమనిస్తా ఉన్నారు. పిల్లలు గమనిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క సంఘాలు అందరూ గమనిస్తా ఉన్నారు. నీ దుర్బుద్ధి ఏంటో అర్థమవుతా ఉన్నది. మేము బర్లు కాసుకునేటోళ్ళం కాదు. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యవస్థలోకి రాబోతా ఉన్నావు. సీఎం కేసీఆర్, నువ్వు కనుక బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పకపోతే, భారత రాజ్యాంగం పట్ల నీ వైఖరిని మార్చుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ మాత్రమే కాదు, అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ ఒకనాడు బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చడం కోసం ఒక కమిటీ వేస్తున్నారని చెప్పి ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ సంఘం భారత రాజ్యాంగాన్ని మార్చడమే మా యొక్క ఎజెండా అని చెప్పి ప్రకటించినటువంటి మోహన్ భగవత్ ఉన్నాడు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ రచన కమిటీలోకి పోవడానికి ఎంపీ స్థానంలో డాక్టర్ అంబేద్కర్ పోటీ చేస్తే ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి పాకిస్తాన్ లో కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అన్ని వ్యతిరేకమే. ఇలాంటి దుర్బుద్ధినటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ మీ వైఖరిని మార్చుకోకపోతే మీకు తగిన బుద్ధి చెప్తాం. ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీ ఆలోచన వైఖరిని మార్చుకోండి. దానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కేసీఆర్, నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని డిఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నా. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.